తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. రోజుకి క్యాన్సర్ల సంఖ్య పెరిగిపోతూ ఉంది. ఏ కుటుంబంలో చూసినా క్యాన్సరు, ఏ గ్రామంలో చూసినా క్యాన్సరు, ఏ వాడకెళ్ళినా క్యాన్సరు. సంవత్సరానికి భారతదేశంలో కొత్తగా 15 లక్షల కేసులు, క్యాన్సర్ కేసులు వివిధ అవయవాలకు వస్తున్నట్టు నమోదవుతూ ఉంది. ఈ క్యాన్సర్ కేసులు పెరగడానికి గల కారణం ఏంటంటే వాతావరణ కాలుష్యం. తర్వాత మనం కూరగాయలైనా, పండ్లైనా, ధాన్యాలైనా, పప్పు దినుసులు పండించడానికి అన్నిటికీ ఈ రోజున రసాయన ఎరువులు వినియోగం, ప్రతిదానికి పురుగు మందుల వినియోగం. వీటి ప్రభావం వల్ల క్యాన్సర్ల శాతం పెరిగిపోతూ ఉంది. మనం రోజువారీ వాడే నిత్యావసర వస్తువుల్లో కల్తీలు, పప్పుల్లో కల్తీ, నూనెల్లో కల్తీ, ఏది చూసినా మాయాజాలం, పాలల్లో కల్తీ, కృత్రిమ పాలు. ఈ విధంగా ఈ క్యాన్సర్ల సంఖ్య పెరిగిపోతూ ఉంది. కొన్ని రకాల క్యాన్సర్లు వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. అయితే తొలి దశలో క్యాన్సర్ను గుర్తిస్తే ఈరోజు మనకు అందుబాటులో ఉండే ఆధునిక వైద్య పరిజ్ఞానము, యంత్ర పరికరాలతో సమర్థవంతంగా క్యాన్సర్ని మనం నయం చేసి దీర్ఘకాలం వాళ్ళు జీవించే విధంగా మనకి వసతులు ఏర్పడ్డాయి. క్యాన్సర్ అనగానే దానికి 3 రకాల చికిత్సలు ఉన్నాయి. ఒక్కొక్కటి విడిగా ఇస్తారు, లేదు కొంతమందికి 2-3 రకాల చికిత్సలు ఇవ్వాల్సి వస్తుంది. ఒక క్యాన్సర్ ఉన్నప్పుడు ఆపరేషన్ చేస్తారు. దాన్ని ఆపరేషన్ చేసే విభాగాన్ని సర్జికల్ ఆంకాలజీ విభాగం అంటారు. మందులు ఇచ్చే విభాగం ఉంది, దాన్ని మెడికల్ ఆంకాలజీ విభాగం అంటారు. కరెంటు పెట్టే విభాగం, దాన్ని రేడియేషన్ ఆంకాలజీ విభాగం అంటారు. ఒక్కొక్క రోగి అవసరాన్ని బట్టి, ఆ యొక్క క్యాన్సర్ యొక్క ప్రవర్తనను బట్టి బయాప్సీ రిపోర్ట్ ఆధారంగా ఆపరేషను మందులు, కరెంటు 3 ఇవ్వవలసిన అవసరం కూడా ఏర్పడుతుంది. ఇటువంటి ఆధునిక వైద్య చికిత్సలు హైదరాబాదు నగరంలో బాగా అభివృద్ధి చెందినాయి. క్యాన్సర్ చికిత్సకు భారతదేశంలో క్యాన్సరే కాకుండా వైద్య చికిత్సలకు క్యాన్సరు, మరి గుండె జబ్బులు, మెదడు జబ్బులు అన్నిటికీ కూడా హైదరాబాదు భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి రోగులు వస్తున్నారు. ఈ మధ్య కాలంలో కేవలం భారతదేశమే కాకుండా ఆఫ్రికా దేశాలు, ఆసియా ఖండములో ఇతర దేశాల నుంచి కూడా హైదరాబాదు నగరానికి రోగులు క్యూ కడుతున్నారు కార్పొరేట్ హాస్పిటల్కి. ఎందుకు హైదరాబాద్కు వస్తున్నారంటే హైదరాబాద్ ఒక మెడికల్ సిటీ. ఇక్కడ ఆధునిక యంత్ర పరికరాలతో పాటు నైపుణ్యాలు కలిగిన చక్కటి సూపర్ స్పెషలిస్ట్ అందుబాటులో ఉండటం, వీటన్నిటికీ తోడు హైదరాబాద్ నగరంలో ఇతర నగరాలతో పోలిస్తే వైద్య ఖర్చులు తక్కువ. అందువల్ల నాణ్యమైన సేవలు తక్కువ ఖర్చుతో హైదరాబాద్ నగరంలో అభివృద్ధి చెందటం వల్ల హైదరాబాద్ నగరం మెడికల్ సిటీగా రూపొందింది. ఇటువంటి తరుణంలో క్యాన్సర్ చికిత్స చేయటానికి కరెంటు పెట్టడం అంటారు, దాన్ని రేడియేషన్ అంటారు. గతంలో కోబాల్ట్ అనే మిషన్తో కరెంటు పెట్టేవారు. ఈ రోజుల్లో కోబాల్ట్ మిషన్ దాదాపు ఎవరు ఉపయోగించటంలా. కోబాల్ట్ మిషన్తో కరెంటు పెట్టడం వల్ల అనేక రకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. తదుపరి వచ్చిన యంత్ర పరికరం కరెంటు పెట్టడానికి లీనియర్ యాక్సెలరేటర్ అనే యంత్ర పరికరం వచ్చింది. అది వచ్చిన తర్వాత చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ తగ్గిపోయినాయి. ఇబ్బందులు లేకుండా రోగులు చక్కగా సంతోషంగా చికిత్స చేసుకుంటున్నారు. ఈ లీనియర్ యాక్సెలరేటర్లో ఇంకా అభివృద్ధి చెంది కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జోడించి ఒక అత్యాధునిక యంత్ర పరికరం లీనియర్ యాక్సెలరేటర్ హైదరాబాద్ నగరంలో గచ్చిబౌలిలో ఈ రోజున అందుబాటులోకి వచ్చింది. ఈ మిషన్ పేరు ఈథోస్ లీనియర్ యాక్సెలరేటర్.
ETHOS. ఈ ఒమేగా హాస్పిటల్లో ఉన్న ఇటువంటి కరెంటు రేడియేషన్ ఇచ్చే పరికరము భారతదేశంలో ఎక్కడా ఏ ప్రైవేట్ హాస్పిటల్లో, ఏ గవర్నమెంటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా లేదు. ఇది విశేషమే కదా. ఎక్కడా లేని అత్యాధునిక క్యాన్సర్ చికిత్స చేసే ఈథోస్ పరికరం హైదరాబాద్ నగరంలో ఉంటే తెలుగువారికి గర్వకారణం కదా. చివరికి ప్రధానమంత్రులకు, రాష్ట్రపతులకు చికిత్సనందించే ఢిల్లీలో ఉండే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్లో కూడా లేదు. కనుక మనం తెలుగువారు గర్వకారణంగా భావించవచ్చు. ఒమేగా హాస్పిటల్స్ డాక్టర్ మోహన వంశీ అనే సర్జికల్ ఆంకాలజిస్ట్ ఆధ్వర్యంలో ఇటువంటి అధునాతన యంత్ర పరికరాలను ఇక్కడ ఏర్పాటు చేసి హైదరాబాదు, వరంగల్, కరీంనగరు, భీమవరం, విశాఖపట్నం, గుంటూరు, ఉత్తరాఖండ్లో డెహ్రాడూన్ లాంటి వివిధ పట్టణాల్లో క్యాన్సర్ చికిత్సకు వైద్య సేవలు అందిస్తూ గచ్చిబౌలి, హైదరాబాదులో ఉండే ఈ యంత్ర పరికరం ఉన్న హాస్పిటల్లో కేవలం క్యాన్సరే కాకుండా అన్ని విభాగాలతో మల్టీ స్పెషాలిటీ 500 పడకల హాస్పిటల్ని ఏర్పాటు చేయటం ఒక విశేషం. ఏంటి కొత్త ఈథోస్, కృత్రిమ మేధస్సు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, ఇంజనీర్లకి కంప్యూటర్ సైన్స్ చదివే వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐని కొత్తగా కోర్సులు కూడా ప్రవేశపెట్టారు. బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు కూడా ప్రవేశపెట్టి కొంతమంది విద్యార్థులు చదువుతున్నారు. మనిషి మెదడు, మనిషి చేయవలసిన పనిని ఒక కంప్యూటరు, ఒక పరికరం చేయటమే కృత్రిమ మేధస్సు. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే, మనం ఎక్కడైతే క్యాన్సర్ ఉందో అక్కడికి మాత్రమే సూటిగా, నేరుగా ఈ రేడియేషన్ కిరణాలు వెళ్ళి క్యాన్సర్ ఉన్న అవయవము చుట్టూ ఉన్న అవయవాలకు ఎటువంటి హాని కలగకుండా, డ్యామేజ్ కలగకుండా, సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా సూటిగా రేడియేషన్ అందించే పరికరమే ఈథోస్ పరికరం. పొట్టలో ఉన్న గడ్డలకు, క్యాన్సర్లకు రేడియేషన్ ఇచ్చేటప్పుడు మూత్రకోశం, యూరినరీ బ్లాడర్లో మూత్రం ఉత్పత్తి అవుతుంటుంది. మూత్రము అక్కడ పరిమాణం పెరిగినప్పుడు ఆ మూత్రకోశము, ఆ సంచి సైజు పెరిగినప్పుడు ఆ ముందో వెనకాల ఉండే క్యాన్సర్ గడ్డను ముందుకో, పక్కకో, వెనక్కో నెడుతుంది. అంటే మనము అది పక్కకు నెట్టబడిన క్యాన్సర్ గడ్డని సూటిగా గుర్తించి క్యాన్సర్కు మాత్రమే రేడియేషన్ని ఇచ్చే పరికరం ఈథోస్ పరికరం. అలాగే చిన్న పేగుల్లో, పెద్ద పేగుల్లో గాలి ఉంటుంది, తర్వాత కొంత మలం ఉంటుంది పెద్ద పేగులో. ఈ పేగులు కదులుతుంటాయి లోపల. ఈ పేగులు కదలిక వల్ల కూడా లోపల ఉండే క్యాన్సర్ గడ్డ పక్కకి అటు ఇటు ముందుకో, వెనక్కో, పక్కకో పోయే అవకాశం ఉంది. కనుక క్యాన్సర్ గడ్డ మూత్రకోశములో మూత్రము ఉత్పత్తి వల్ల, పెద్ద పేగులలో ఉండే గ్యాసు, మలం వల్ల, ప్రభావం వల్ల పక్కకి జరిగిన దాన్ని గుర్తించి కరెక్ట్గా ఇవ్వవలసిన డోసుని ఇచ్చే పరికరమే ఈథోస్ పరికరం. సాధారణ లీనియర్ యాక్సిలరేటర్లతో ఇచ్చే సమయం కంటే అతి తక్కువ సమయంలో ఈ ప్రక్రియని పూర్తి చేసి ఆ మిషన్ మీద ఎక్కువసేపు మనం పడుకోకుండా త్వరితగతిన పూర్తవుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ దాదాపు ఏమీ లేవని భావించవచ్చు. సూక్ష్మాతి సూక్ష్మంగా ఈ క్యాన్సర్ యొక్క దాని సౌష్ఠవాన్ని గుర్తించి ఈ రేడియేషన్ కిరణాలను పంపగలిగిన శక్తి కలిగింది ఈథోస్ పరికరం. ఈ రేడియేషన్ అనేది సాధారణంగా 5-6 వారాలు ఇస్తారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఇచ్చి శనివారం, ఆదివారం సెలవిస్తారు. ఈ క్యాన్సర్ గడ్డలకు లీనియర్ యాక్సిలరేటర్ ద్వారా కరెంట్ ఇచ్చినప్పుడు కొంత కుచించుకుపోయే గుణం ఉంటుంది.
మరి క్యాన్సర్ గడ్డ కుచించుకుపోయిన విషయాన్ని ఈథోస్ అనే కృత్రిమ మేధస్సు కలిగిన ఈ పరికరము గుర్తించి ఆ తగ్గిన ఆ పరిమాణము కలిగిన కుచించుకుపోయిన క్యాన్సర్ గడ్డకు మాత్రమే కరెంట్ ఇస్తుంది. ఆ విధంగా ఈరోజు హైదరాబాదు నగరములో ఒమేగా మల్టీ స్పెషాలిటీ క్యాన్సర్ హాస్పిటల్లో ఈథోస్ అనే భారతదేశములో ఎక్కడా లేని విధంగా ఈ పరికరము తెలుగు ప్రజలకే కాదు, భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాలకు, విదేశాల నుంచి, యూరప్ నుంచి, ఆఫ్రికా నుంచి, ఆసియా ఖండం నుంచి చికిత్సలకు హైదరాబాదు విచ్చేస్తున్న రోగులకు ఇదొక వరంగా భావించవచ్చు. ఇటువంటి అధునాతన యంత్ర పరికరాలతో హైదరాబాద్ నగరం ఒక మెడికల్ సిటీగా ప్రపంచ దేశాలలో ఒక స్థానం పొందటం ఒక విశేషంగా భావించాలి. కనుక అత్యాధునిక విధానాల ద్వారా క్యాన్సర్ చికిత్స పొందాలనుకునేవారు ఈ ఒమేగా హాస్పిటల్లో ఉండే ఈథోస్ అనే లీనియర్ యాక్సిలరేటర్తో రేడియేషన్ కరెంటు తీసుకోవటం అనేది శ్రేయస్కరమని భావించండి.